వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. వాసవి మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సరైన నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశం. కుటుంబ సమేతంగా జనాభా లెక్కల స్వీయగణన 2027 కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే వీలా ఐలయ్య. ప్రభుత్వ ఆదేశాలతో అధికారికంగా సూర్యాపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు. ప్రజాసేవలో గాంధీజీ ఫౌండేషన్ సామాజిక బాధ్యతను చాటుకుంటుందన్న చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన నరసింహస్వామి జయంతి ఉత్సవాలు. నల్గొండలో జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ ప్రారంభించిన మేయర్ బూరి చైతన్య శ్రీనివాసరెడ్డి. చౌటప్పల్ మున్సిపల్ పరిధిలో సీతారామచంద్రస్వామి దేవాలయంలో వైభవంగా శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారికంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు. పటేల్ పరల్ వెంచర్ ప్రారంభించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలేటి అనిల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వాసవి మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్లోని రామకోటి స్తూప దేవాలయం మరియు గాంధీ పార్క్లో ఘనంగా నిర్వహించిన వాసవి మాత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వాసవి మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్లోని రామకోటి స్తూప దేవాలయం మరియు గాంధీ పార్కులో ఘనంగా నిర్వహించిన వాసవి మాత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్న తొలి వాసవి మాత జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం విశేషమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బాసర, కాళేశ్వరం దేవాలయాలు మరియు గోదావరి పుష్కరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అలాగే రామకోటి దేవాలయానికి 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటూ ధ్వజస్తంభం, మార్కెట్ యార్డ్ స్థలం 120 గజాలు మరియు దేవాలయం అభివృద్ధికి మరో 120 గజాలు అందచేసినట్లు చెప్పారు. గుది ఎదుట పండ్లు మార్కెట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకుంటానని వివరించారు. పట్టణంలో రామాలయం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, వచ్చే సంవత్సరం ఉత్తర ద్వార దర్శనం వరకు పూర్తి చేస్తామని తెలిపారు. గాంధీ పార్కులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కుంకుమార్చన, అభిషేక కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీ పార్కులోని భవనాన్ని పునర్నిర్మించేందుకు పూర్తి సహకారం అందిస్తామని, ప్రస్తుతం బాటలేని సమస్యను పరిష్కరించి డిఎంహెచ్ఓ కార్యాలయం మారిన వెంటనే రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, బ్రహ్మంగారి గుట్టలోని శివాలయ అభివృద్ధి పనులను 100 కోట్ల రూపాయలతో 2 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రకాశం బజార్ వ్యాపారుల అభివృద్ధి కోసం ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని సమయంలో ప్రజలకు అండగా ఉంటానని మంత్రి స్పష్టం చేశారు. భక్తి, సేవ, అభివృద్ధి అనే 3 అంశాలలో పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, మేయర్ బూరి చైతన్య శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, తహసీల్దార్ పరశురాం, మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి,
మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, కార్పొరేటర్లు కవిత, పేరిక స్వాతి, ఆర్యవైశ్య సంఘం సభ్యురాలు నాంపల్లి భాగ్య, నరసింహ, యమమురళి, దైవాదినం, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పెద్దలందరికీ వాసవి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మొట్టమొదటిసారి మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫీషియల్గా ఇవాళ రాష్ట్రం అంతా కూడా అధికారికంగా కలెక్టర్ గారు స్వయంగా పాల్గొని ఈ ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఇంకా మీ అందరూ మీరు మీ కుటుంబాలు మీ పిల్లలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని, అలాగే మీ ఆశీర్వాదం గతంలో మాదిరిగా ఈ ప్రజా ప్రభుత్వాన్ని కూడా ఉంచాలని మీరు ఇటీవలనే చూసిను. బాసర దేవాలయాన్ని కానీ మన కాళేశ్వరం ఆలయంలో గోదావరి పుష్కరాల సందర్భంగా 550 కోట్లతోని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా కూడా ఎక్కడ మన దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చొరవ చూపిస్తూ ఇవాళ ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పండుగ చేసుకోవడం నిజంగా నాకు సంతోషం అనిపిస్తున్నది. ఇవాళ ఈరోజు ఇక్కడ దీన్ని నిర్మాణం మొదలుపెట్టాము. నా దగ్గరికి వచ్చిండు, గుడి కడుతున్నాం సార్ అంటే కట్టుకోండి అని చెప్పి మార్కెట్ స్థలం ఇప్పించి నా వంతుగా గరుడ స్తంభం ఇప్పిస్తానని చెప్పి ఇప్పించడం, దాతలందరినీ సహకారంతో మొత్తం కూడా అందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చేతులంతా సహాయం చేసి మా తేలకొండ సీను కూడా ఇటీవలనే 3 లక్షల రూపాయలు ఈరోజు మళ్ళా కూడా దానికి ముందుకు వచ్చి చేయడం. మొన్న గతంలో ప్లేస్ లేదని చెప్తే అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు 150 గజాలు మార్కెట్ స్థలం ఇప్పించినాం. మొన్న మా మార్కెట్ చైర్మన్ రమేష్ గారికి చెప్పి మరొక 200 గజాలు స్థలం ఇప్పించి ఈ దేవాలయాన్ని ఇక్కడ ఇంకా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా సార్ నాకు చాలా సంతోషం ఏంటంటే, ఒకవేళ పొరపాటును అమ్మవారి ఆశీర్వాదం లేక నా ప్లేస్లో ఇంకోరు ఉంటే ఇక్కడ మనం చూడగానే వస్తువు చూసేవాళ్ళం. అదేందో మీకు తెలుసు, నా నోటికి చెప్పగలదు. దానెమ్మటి అవే కాదు, దానెమ్మటి అన్ని రకాల ఇక్కడ కార్యక్రమాలు నడిచేది. మనం గుడి కట్టుకొని 20 ఏళ్ళు అయింది. పోయిన సంవత్సరం కంటే ఇక్కడ అన్ని మార్కెట్ పెడతామని చెప్తే నేను ఆ రోజే చెప్పిన ఎలక్షన్ అప్పుడు, నేను రాగానే ఎమ్మడే అక్కడ పూల మార్కెట్ పండ్ల మార్కెట్ పెట్టి ఇంకా కూడా స్థలం ఇప్పించి మీ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానన్నాను. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతోనే ఇవాళ మన సోదరిమణి బుర్రి చైతన్య, ఆమె పెద్ద భక్తురాలు, మీలాగనే ఆమె కూడా పెద్ద భక్తురాలు. రామాలయం చైర్మన్గా కౌన్సిలర్గా మన కార్పొరేషన్ అంటే పెద్ద మహానగరం అయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ చేసుకుంటే అదృష్టం కొద్దీ అక్క చెల్లెళ్ళు అంటే మహిళలు అంటే మనం లక్ష్మి అదృష్టం ఉంటాం. మొదటి మేయర్గా మనం బుర్రి చైతన్య మన సోదరుమని మీ ఆశీర్వాదంతో గెలవడం తప్పకుండా మీకు నేను వెనక ముందు ఎక్కడ లేకున్నా మీకు ఎప్పుడు ఏ పని ఉన్నా మేయర్ గారిని కలవండి. అన్ని విధాలు మీ గుడికి గతంలో రామాలయాన్ని ఏ విధంగా బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు చైతన్య గారు మనం ఓల్డ్ సిటీలో బ్రహ్మంగారు గుట్ట కానీ శివాలయం మీరు ఎప్పుడో చిన్నప్పుడు నడుచుకుంటూ ఎక్కొచ్చు. ఇంకా 2 నెలల్లో ఘాట్ రోడ్ మీద కారులో పైకి పోయి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దర్గా ఉన్నది. దర్గాను లతితం దర్గా అంటే హిందువులు ముస్లింలు అందరూ దర్శించుకుంటారు. దానికి 150 కోట్లతో 3 నెలల్లో 150 కోట్లు పెట్టి ఘాట్ రోడ్ వేస్తున్నాం పైకి. ఎందుకంటే నల్గొండ టౌన్ అంటే మనం ఎప్పుడైనా సాయంత్రం పూట బయటకు వెళ్తే మనం ఉన్న పాత దేవాలయాలు ఓల్డ్ సిటీలో సంతోష్ మాత గుడిని కూడా ఈరోజు
మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళతో సహా పూర్తిగా పునర్నిర్మాణం చేయాలని కొత్త కమిటీని కూడా మననే ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు పేదవాళ్ళని చదివించే బొట్టుగూడు లాంటి హై స్కూల్ మీద చూసే ఉండదు. ఎంతకంటే కానీ గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్ కూడా హైదరాబాద్లో కూడా లేవు. అలాంటి కార్యక్రమాలు చేస్తూ దేవాలయాలు, చర్చిలు, మసీదులు కుల మతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో పనిచేద్దామని ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు ఇక్కడ వచ్చి మీ అందరినీ కలుసుకోవడం నాకు భయమైనప్పుడు ఇంత మంచి దేవాలయం కడితే ఇక్కడ ఆ మార్కెట్ ఎక్కడ పెడతారో అని అదృష్టం కొద్దీ అమ్మవారి ఆశీర్వాదంతో, మీ ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు వ్యాపారస్తులకు మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అండగా ఉంటామని నేను, మా మేయర్ గారు, మా కార్పొరేటర్లు మీ అందరికీ, మన జిల్లా కలెక్టర్ గారు కూడా మన జిల్లా వాస్తవుడే, ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మీ అందరికీ ఉంటాం. మరొకసారి మీ అందరూ కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. సరైన నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న జి చెన్నారం ఎస్ఎల్బిసి మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అదేవిధంగా అక్కలాయగూడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరైన నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. ఆదివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న జి చెన్నారం ఎస్ఎల్బిసి మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అదేవిధంగా లల్లాయిగూడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలను, తాళ్ళు, తరుగు, తేమ, తూకం వేస్తే యంత్రాలు, రిజిస్టర్లు, అక్కడ ఏర్పాటు చేసిన నీడ, తాగునీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఆయా కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులతో పాటు రైతులతో కలెక్టర్ మాట్లాడారు. తాళ్ళు, తరుగు వంటివి లేకుండా సరైన నాణ్యత ప్రమాణాలతో ధాన్యం వస్తే తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు. నాణ్యత ఉన్నవి, లేనివి రెండు కలిపి మిల్లులకు పంపవద్దని, వేరువేరుగా పంపించాలని సూచించారు. అలాగే ధాన్యం సేకరణలో మిల్లులకు పంపించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవాలని సెంటర్ ఇన్ఛార్జీలను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. యాదగిరిగుట్టలో జనాభా లెక్కల స్వీయ గణన 2027 కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు ఘనంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా జనాభా లెక్కల స్వీయ గణన 2027 కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో జనాభా లెక్కల స్వీయగణన 2027 కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు ఘనంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్టలోని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నివాసానికి చేరుకున్న జేసీ భాస్కర్ రావు ఎమ్మెల్యేతో పాటు వారి కుటుంబ సభ్యుల వివరాలను జనాభా లెక్కల స్వీయగణన ప్రక్రియలో నమోదు చేశారు. ఈ ప్రక్రియ ద్వారా వ్యక్తిగత వివరాలు, కుటుంబ నిర్మాణం, విద్య, ఉపాధి తదితర అంశాలను సమగ్రంగా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. స్వీయగణన 2027లో నమోదు చేసిన వివరాలకు సంబంధించిన ధృవీకరణ పత్రులను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఈ స్వీయగణన కార్యక్రమంలో
చురుకుగా పాల్గొని సరైన వివరాలు నమోదు చేయాలని సూచించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నేటి నుండి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా జనాభా లెక్కల స్వీయ గణన కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రతి ఇంటికి ఈ ప్రక్రియ చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయబడినట్లు వెల్లడించారు. ప్రజలు ఆన్లైన్ లేదా ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్న సదుపాయాల ద్వారా తమ కుటుంబ వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చని, దీనివల్ల భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు మరింత సమర్థవంతంగా రూపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీడియో తీయండి. సో ఈ డేటా అంతా కూడా గోప్యంగా ఉంటుంది సార్. ఇక్కడ ఉంది బీర్లా బీడబ్ల్యూ ఆర్ఎల్ఏ ఐఎల్ఏ యూజ్ అంటే దీనికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో మీరు ఎంటర్ అవుతుంది. అది వ్యాలిడ్ 98665234 ఏ సెల్ మీద ఆన్లైన్ ఉందా? 98665234 ఉందా? ఎక్కడుందా? ఇమీడియట్లీ ఆప్షన్ మనం ఇవ్వకుండా వాసవి మాత చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వేడుకలకు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వాసవి మాత చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పర్యాటక అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారి త్యాగాన్ని గుర్తించి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులు క్రమశిక్షణబద్ధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, సమాజంలో చైతన్యం, సమానత్వం, హక్కులు, విద్య, వైద్యం అందే విధంగా పాలు పంచుకోవడం అభినందనీయమని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ వాసవి అమ్మవారి ముద్దు బిడ్డగా పుట్టడం నా అదృష్టమని, అమ్మవారు చూపించిన అహింస, ధర్మం, శాంతి మార్గాలలో నడవాలని, అమ్మవారి ఆశీస్సులతో సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీముల్లా, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిఎంహెచ్ఓ పి వెంకటరమణ, సంక్షేమ అధికారి కె నరసింహారావు, యువజన సంక్షేమ అధికారి వెంకటరెడ్డి, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు, కోశాధికారి లక్ష్మీకాంత్, పట్టణ అధ్యక్షుడు మంచాల రంగయ్య, కార్యదర్శి కలకోట లక్ష్మయ్య, బండారు రాజా, తోట శ్యాంప్రసాద్, బచ్చు పురుషోత్తం, తల్లడ చందన్, గోపారపు రాజు, శ్రీరంగం రాము, కలకోట అనిత, లక్కుమారపు పద్మ, తెడ్ల పల్లవి, ఆర్య వైశ్య సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసేవలో గాంధీజీ ఫౌండేషన్ సామాజిక బాధ్యతను చాటుకుంటుందని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని వాటర్ ట్యాంక్ సెంటర్ నందు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను కోడి బ్రదర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చండూరు మున్సిపల్ చైర్మన్ మాట్లాడారు. ప్రజాసేవలో గాంధీజీ ఫౌండేషన్ సామాజిక బాధ్యతను చాటుకుంటుందని చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని వాటర్ ట్యాంక్ సెంటర్ నందు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను కోడి బ్రదర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నదని, నిత్యం పరిసర గ్రామాల నుండి చెండూరు పట్టణానికి వివిధ పనుల కోసం ప్రజలు వస్తుంటారని, వారి దాహార్తిని తీర్చడానికి ఇలాంటి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ప్రతి నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు సామాజిక అవసరాల కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుందని తెలిపారు. ఎండలు మండిపోతున్న తరుణంలో బాటసారులకు, ప్రయాణికులకు చల్లని, సురక్షితమైన నీటిని అందించడం మాకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి సుష్మా వెంకన్న, ఊషిపాక వాసు, కటకం రమేష్, కో ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, సాగర్, ఖలీల్, షరీఫ్, మొగదాల వెంకన్న, కారింగు రామ్మూర్తి, పున్న ధర్మేందర్, భీమనపల్లి శేఖర్, ఐతరాజు మల్లేష్, పందుల సత్యం, బోడా వెంకటేశం, గజ్జల కృష్ణారెడ్డి, బ్యాట్ వెంకన్న, సంఖ్యపు శ్రీనివాసులు, సరికొండ వెంకన్న, బోడా విజయ్ తదితరులు పాల్గొన్నారు. బాబు విజయ్ బాగా ఈ పని కూడా చేస్తుంటుంది చైర్మన్ మధ్య ఉదాహరణ ఆయన ఫస్ట్ మా బావ ఆపరు చాలా ఉందే ఇస్తే ఎంత సముద్రంకి ఒక కిలోకి వెళ్ళిపోతే మాట్లాడేది కూతురు నేను నవ్వుకుంటాను నేను కూడా దిగుతాను అలిగిన నాకు వద్దా వాసు విజయ్ సైడ్ తెల్ల చెత్త వేసావు గారు అయ్యా లీడరు నువ్వు బాగున్నా ఎప్పుడు నీకు బాగా మాట్లాడినా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు జయంతి ఉత్సవాలలో భాగంగా విశ్వక్సేన పూజ, స్వస్తిహ వాచనం, వాసుదేవ పుణ్యహ వాచనం తదితర పూజా క్రతువులు నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు జయంతి ఉత్సవాలలో భాగంగా విశ్వక్సేన పూజ, స్వస్తివాచనం, వాసుదేవ పుణ్యవచనం, ఋత్విగ్గరణము, కుంకుమార్చన, లక్ష్మీ నరసింహస్వామి అలంకారం, సేవలో యాగశాల ప్రవేశం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, మండప ద్వారా తోరణ పూజ, అగ్ని ప్రతిష్ఠ, మూర్తి కుంభ ఆరాధన, మూల మంత్రం, మూర్తి మంత్ర హవనములు, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం నిత్య హవనములు, లక్ష్మీ నరసింహ సుదర్శన మూల మంత్ర హవనములు, తిరు వెంకటపతి అలంకార సేవ నిర్వహించనున్నారు. परिषद भवत्पादमूले मया समर्पिताम् इमां सौवर्णे दक्षिणाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यः। श्रीलक्ष्मीनारायणाभ्यां नमः, श्रीसीतारामाभ्यां नमः। भक्तपरिवारकेभ्यो नमः, प्रतिज्ञाद्वारपालकेभ्यो नमः। पराङ्कुशपरकालां कुर्यात् सर्वान् धारयमानः। Go,
ब्रह्मणे स्वाहा ओम विष्णवे स्वाहा ईशानाय स्वाहा ओम कुमाराय स्वाहा ओम सनकाय स्वाहा ओम चंद्राय स्वाहा ओम रुद्राय स्वाहा ओम विघ्नेशाय स्वाहा ओम नारदाय स्वाहा ओम अस्मद्गुरु पुनात्मं परन्तब्रह्म रत्नदक्षं भवतापुना ओम भवदेवादेवाय स्नायग्रहण स्वाहा तानान्तरं गृह आचमनं नप्यैरपराधिनं प्रियप्रापकल्पं समोषराय प्रक्षिभं स्वाहा ओम हसाय पुष्कलो బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండలో జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ ఇటుకల మంగమ్మ శ్రీనివాస్ మరియు గట్ల అనంతరెడ్డి ప్రారంభించారు. నల్గొండ పట్టణంలో చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కొత్త దిశగా జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ మరియు డే కేర్ సెంటర్ ప్రారంభమైంది. న్యూ రాఘవేంద్ర కాలనీ హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థలో ఆధునిక సదుపాయాలతో పాటు పిల్లల మేధస్సు సృజనాత్మకతను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నల్గొండలో జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ ఇటుకల మంగమ్మ శ్రీనివాస్ మరియు గట్ల అనంతరెడ్డి ప్రారంభించారు. నల్గొండ పట్టణంలో చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కొత్త దిశగా జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ అండ్ డే కేర్ సెంటర్ ప్రారంభమైంది. న్యూ రాఘవేంద్ర కాలనీ హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థలో ఆధునిక సదుపాయాలతో పాటు పిల్లల మేధస్సు సృజనాత్మకతకు పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్లే స్కూల్లో యాక్టివిటీ ఆధారిత బోధన, స్మార్ట్ అండ్ క్రియేటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సేఫ్ అండ్ కేరింగ్ ఎన్విరాన్మెంట్, పూర్తి ఎయిర్ కండిషనర్ క్యాంపస్ వంటి సౌకర్యాలు కల్పించబడ్డాయి. అలాగే డే కేర్ సదుపాయం కూడా ఉండడంతో ఉద్యోగులైన తల్లిదండ్రులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. పిల్లలకు ఉత్తమ ప్రారంభం ఇవ్వాలి అనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ విద్యాసంస్థ ఆటల ద్వారా నేర్పించే విధానంతో చిన్నారులలో ఆసక్తిని పెంచడమే కాకుండా వారి మానసిక మరియు సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రవేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆసక్తి గల తల్లిదండ్రులు వెంటనే నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు అందుబాటులో ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. పిల్లల భవిష్యత్తు నిర్మాణంతో తొలి అడుగు వేయడానికి జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ మంచి వేదికగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజరాజేశ్వరి, ప్రిన్సిపల్ బి వినిత మరియు స్టాఫ్ కె మాధవి, వి స్వాతి, జె స్వప్న, నహీద్ అంజుమ్, సి అరవిందు, బీడీ కాలేజ్ ఎంపైర్ ప్రిన్సిపల్ తాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మేడం రండి మేడం. మేడం అందరండి లోపల చేతురా మిల్కి ఇది కూడా మేడం. మేడం కొంచెం ఓకే. వినీత జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ ప్రిన్సిపల్. నేను ఈరోజు గ్రాండ్గా ఓపెనింగ్ చేశాము జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ని. దీనికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మేయర్ బుర్రి చైతన్యారెడ్డి మేడం గారికి మరియు కార్పొరేటర్ మంగమ్మ మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్. ముఖ్య ఉద్దేశం ఈ స్కూల్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు మీ పిల్లలకి మేము మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ స్కూల్ని ఏర్పాటు చేసాము. నా వంతుగా నేను ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ వంతుగా మీరు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ పిల్లలందరినీ ఇక్కడ జాయిన్ చేసి అడ్మిషన్ తీసుకోండి. 100% వాళ్ళ సెక్యూరిటీ, కేర్ అండ్ బాధ్యత మొత్తం మాదే ఉంటుంది. ఓపెన్ చేసినటువంటి ఈ స్కూలు 365 డేస్ రన్ అయ్యేటువంటి స్కూల్ ఇది. మామూలుగా స్కూల్స్ అన్నీ కూడా 220 డేస్, మా అంటే ప్రైవేటు స్కూళ్ళు కొన్ని 250 వరకు రన్ అవుతాయి. ఇది మాత్రం 365 డేస్ కంటిన్యూగా సంవత్సరం పొడుగుతా ఓపెన్ ఉన్నటువంటి స్కూలు. పిల్లలు సత్ప్రవర్తన ఉన్నటువంటి పౌరులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కొరకు వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశయం నెరవేరాలని, వీళ్ళు కూడా మన ఉమా కానీ, రాజేశ్వరి కానీ, తర్వాత వినిత కానీ వీళ్ళందరూ కూడా మంచి నైపుణ్యం ఉన్నటువంటి జూనియర్ సైంటిస్ట్ అనే కాన్సెప్ట్తో ఒక స్కూల్ ఏర్పాటు చేసేయడం జరిగింది. అది దానిలో సమ్మర్ క్యాంపు, అలాగే ఎల్పీపీ, యూపీపీ, అట్లాగే యోగా అని, అబాకస్ అని చాలా వాటితో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సమ్మర్లో పిల్లలందరూ స్కూలుకు బంద్ అవుతుంది. సెల్ ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఇలాంటి ప్లే స్కూళ్ళలో జాయిన్ చేయడం వల్ల వాళ్ళకి మెయిన్ స్కిల్స్ డెవలప్మెంట్ అవుతాయి. పిల్లలతో అందరూ ఆడుకోవడం వల్ల దీంట్లో ఒంటరిగా ఉండకుండా అందరు పిల్లలు ఉంటారు కాబట్టి స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. అట్లాగే లాస్ట్ వీక్ కూడా విద్యానగర్లో అక్కడ లిటిల్ సైంటిస్ట్ అని ఇద్దరిది 2 ఒకే బ్రాంచ్ వాళ్ళవి, అక్కడ కూడా ఫ్రెండ్స్ ఓపెన్ చేయడం సార్ ఇద్దరు కలిసి. అది కూడా బాగా డెవలప్ కావాలని కోరుకుంటూ ఇలాంటి బ్రాంచ్లు ఇంకా ఎన్నో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమం చౌటుప్పల్ ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
కన్నుల పండగగా నిర్వహించారు. ఈ కార్యక్రమం చౌటప్పల్ ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చౌటప్పల్ ఆర్యవైశ్య మహిళ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అభిషేకాలు మరియు కుంకుమార్చన అనంతరం వడివియ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగదాల పావని రమేష్ హాజరైనారు. మరియు చౌటప్పల్ ప్రముఖ వ్యాపారవేత్త మంచిగంటి భాస్కర్ గుప్తా, సోమవారపు సత్తయ్య గుప్తా, చౌటప్పల్ టౌన్ ప్రెసిడెంట్ పాలడుగు వెంకటేష్ గుప్తా, మండల అధ్యక్షులు కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, ఉప్పల కృష్ణ గుప్తా, నాంపల్లి శ్రీనివాస్ గుప్తా, తడకమల్ల శ్రీనివాస్ గుప్తా, దాచిపల్లి శ్రీనివాస్ గుప్తా, నీల రమేష్ గుప్తా, వీరమల్ల సత్యనారాయణ గుప్తా, సతీష్ కుమార్ గుప్తా, సముద్రాల సత్యనారాయణ గుప్తా, సింగరికొండ శ్రీనివాస్ గుప్తా మరియు చౌటప్పల్ ఆర్యవైశ్య మహిళా భక్తులు మంచిగంటి ప్రేమీల, సోమవారపు వెంకటమ్మ, పాలడుగు వందన, కామిశెట్టి శ్రీదేవి, తడకమల్ల సుష్మా, ఉప్పల కుసుమ, గజ్జల వరమ్మ, ఇరుకుల శోభ, సముద్రాల వాణి, దాచపల్లి లక్ష్మి మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు మరియు ఆర్యవైశ్య మహిళా భక్తురాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయం మీటింగ్ హాల్ నందు వైశాఖ శుక్లపక్ష దశమి నాడు వాసవి మాత జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ భాస్కర్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలతో అమ్మవారికి అలంకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయం మీటింగ్ హాల్ నందు వైశాఖ శుక్లపక్ష దశమి నాడు వాసవి మాత జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ శ్రీ భాస్కర్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పూల మాలతో అమ్మవారికి అలంకరించారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వాసవి మాత ఆలయానికి డివైఎస్ఓ వెళ్లి పూజలు నిర్వహించారు. ఇటీ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ భాస్కర్ రావు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘాల అభ్యర్థన మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ నిర్ణయంతో 26 ఏప్రిల్ 2026న తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాసవి దేవాలయాలు, ఆర్యవైశ్య సత్రాలలో ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు జరుగుతున్నాయని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు మాట్లాడుతూ ప్రతి ఏటా వైశాఖ శుక్లపక్ష దశమి రోజున వాసవి మాత జయంతి అని, దీనిలో భాగంగా ఈ సంవత్సరం వాసవి మాత పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నామని, వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి అని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య వాసవి సంఘం అధ్యక్షులు బి మహేష్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కె చంద్రశేఖర్, వాసవి సంఘం రీజనల్ సెక్రటరీ ఏ రమేష్, వాసవి సంఘం సెక్రటరీ జె హనుమంతరావు, వాసవి మెంబర్లు పి మనోహర్, ఎన్ వెంకటేశ్వర్లు, ఎస్ కృష్ణమూర్తి, జి శ్రీనివాస్, ప్రి సోమన్న, కె రాజేంద్ర మరియు కార్యాలయ సిబ్బంది మురళి, శ్రీనివాస్ పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణం నడిబొడ్డులో జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన 30 ఎకరాల విశాలమైన ప్రదేశంలో పటేల్ పెరల్ పేరుతో కౌన్సిలర్ తన్వీర్ అతిపెద్ద వెంచర్ను ఏర్పాటు చేయడం హర్షణీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు.
ఆదివారం సూర్యాపేట కలెక్టరేట్ సమీపంలోని పటేల్ పెరల్ వెంచర్ మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్లతో కలిసి ప్రారంభించారు. సూర్యాపేట పట్టణం నడిబొడ్డులో జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన 30 ఎకరాల విశాలమైన ప్రదేశంలో పటేల్ పెరల్ పేరుతో కౌన్సిలర్ తన్వీర్ అతిపెద్ద వెంచర్ను ఏర్పాటు చేయడం హర్షణీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. ఆదివారం నాడు సూర్యాపేట కలెక్టరేట్ సమీపంలోని పటేల్ పెరల్ వెంచర్ను మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది రాష్ట్ర నాయకులు పొత్తు భాస్కర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం నడిబొడ్డులో ఇంత పెద్ద వెంచర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ వెంచర్లో 340 ప్లాట్లు రూపొందించి అన్ని రకాల అనుమతులు తీసుకొని ఇంటి నిర్మాణానికి అనువుగా అభివృద్ధి చేసిన ఫార్ట్యూన్ గ్రూప్ అశ్విన్ కన్స్ట్రక్షన్స్ వారికి అభినందనలు తెలియజేశారు. సూర్యాపేట పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని, పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశంలో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు చేశారని, పట్టణ ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. కేవలం 2-3 నెలల్లోనే ఈ ప్లాట్లు అన్నీ కూడా కొనుగోలు అయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. కౌన్సిలర్ తన్వీర్ కుటుంబం ఇక్కడ స్థానికంగా భూస్వాములని, వారు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలేటి అనిల్ ఆధ్వర్యంలో న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆర్టీసీ సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలేటి అనిల్ ఆధ్వర్యంలో న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆర్టీసీ సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో ఆర్టీసీ కార్మికులకు శుభవార్త అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, కౌన్సిలర్ జూకంటి సంపత్, పస్తం ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు బీజన భాస్కర్, ఎంఎస్ విజయకుమార్, చింతకింది మురళి, వానరాసి మార్కు, ముదిగొండ శ్రీకాంత్, కూళ్ళ నరసింహులు, దూడల రాజేందర్ గౌడ్, బొంతపల్లి మధు, బరుగే శ్రీనివాస్, యువజన విద్యార్థి నాయకులు, కార్మిక సంఘం నాయకులు, సేవాదల్ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారత చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో
మరి ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక అయినటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్న డిమాండ్ను రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఇవాళ నిజం చేసినందుకు గాను కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, బట్టి విక్రమార్క గారికి ఆర్థిక శాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నందుకు ఈరోజు ప్రజాప్రభుత్వంలో కార్మిక లోకం అంతా సంతోషంగా ఉన్నదని చెప్పి చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. మరి గతంలో చూసాం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు కార్మిక సంఘాలు ఎక్కడే అని చెప్పి యూనియన్లు లేవు, గీనియన్లు లేవని తొక్కి పడేసిన సందర్భం మనం చూసాం. ఈ రోజున వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి అసలు యూనియన్లే లేవు, మనం ఎలా ముందుకెళ్ళాలని చెప్పి తర్జన భర్జన పడి జేఏసీ అని చెప్పి చెప్పుకొని 2 రోజుల్లోపే ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకొని 11% ఫిట్మెంట్తో పాటు వాళ్ళ 32 డిమాండ్లను కూడా ఏ ఒక్కటి కూడా లేదనుకుంటా కాదనకుండా అటువంటి నెరవేర్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మంత్రివర్గానికి, శాసనసభ్యులకు అందరికీ కూడా ఐఎన్టీసీ యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున చూస్తే కేసీఆర్ వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి ఇలా కార్మిక సంఘ యూనియన్లను తొక్కిపడేసేటువంటి సందర్భాన్ని మనం చూసాం. యూనియన్ సమ్మెలు అసలు కార్మిక సంఘాలే ఉండొద్దని చెప్పి ఆర్టీసీలో కార్మిక సంఘాలను రద్దు చేసిన సందర్భం నుంచి ఇలా కార్మిక నాయకులను, సబ్బండ వర్గాలను కలుపుకొని సీఎం ఛాంబర్లోనే కూర్చోబెట్టి మంత్రివర్గాలకి సపరేట్గా టైం ఇచ్చి వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చినందుకు ఆర్టీసీ కార్మికుల పక్షాన, ఐఎన్టీసీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తాం. ఇది ప్రజాప్రభుత్వమే కాదు, కార్మిక పక్షపాత ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు ఏదైతే రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్ బకాయిలు తీర్చడం కోసం ఈ రోజున 50% జీతాలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి జీతాల్లోంచి 50% కోత భరించుకొని ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్లు తీరుస్తున్న ప్రజాప్రభుత్వం, కార్మిక ప్రభుత్వం ఇది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో కార్మిక లోకమంతా కూడా ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండి మరి గౌరవ డీసీసీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీర్ల ఐలయ్య గారు నిన్న యాదగిరిగుట్ట డిపో ముంగట చెప్పిన విధంగా ఈ కార్మిక లోకమంతా కూడా ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండి మరోసారి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యానికి అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. పెట్టిన ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల కోరికలను మన్నించి వారికి 2 రోజులలో వారి యొక్క సమస్యలను తీర్చిదిద్దిన ప్రభుత్వం అంటే రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు వాళ్ళకు ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు కన్నా ఈరోజు రేవంత్ అన్న ప్రభుత్వంలో నెరవేర్చారు. ప్రభుత్వం చేయాలనే ఉద్దేశంతో మహిళలకు పెద్దపీట వేస్తుంది. ఈరోజు మహిళా కండక్టర్లను మేము మాట్లాడడం కూడా జరిగింది, మహిళలతో కూడా మాట్లాడడం జరిగింది. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం చాలా సంతోషంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నామని మహిళలు కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా మంత్రివర్గ సభ్యులందరికీ మేము ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. హెడ్లైన్స్ మరోసారి. వాసవి మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సరైన నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశం. కుటుంబ సమేతంగా జనాభా లెక్కల స్వీయగణన 2027 కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రభుత్వ ఆదేశాలతో అధికారికంగా సూర్యాపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు. ప్రజాసేవలో గాంధీజీ ఫౌండేషన్ సామాజిక బాధ్యతను చాటుకుంటుందన్న చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన నరసింహస్వామి జయంతి ఉత్సవాలు. నల్గొండలో జూనియర్ సైంటిస్ట్ ప్లే స్కూల్ ప్రారంభించిన మేయర్ బూరి చైతన్య శ్రీనివాసరెడ్డి. చౌటప్పల్ మున్సిపల్ పరిధిలో సీతారామచంద్రస్వామి దేవాలయంలో వైభవంగా శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారికంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు. పటేల్ పరల్ వెంచర్ ప్రారంభించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
అనిల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.